10 ఏళ్లుగా బీజేపీ పాలనలో దేశంలో పేదలు ఇబ్బంది పడుతున్నారని అన్ని సర్వేలు చెబుతున్నాయని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదలకు రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. బీజేపీ ఇప్పటివరకు ఒక్క రేషన్ కార్డు కూడా పెంచలేదని ఆరోపించారు. బీజేపీ తెలంగాణకు ఏం చేస్తుందని ప్రజలు ఓట్లు వేయాలని రామ్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. అంశాలు మాత్రం ఏడ కూడా ఒక మరి బీజేపీ నేతలు ఇటు రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో కానీ జిల్లాల్లో కానీ లేకపోతే ఆయా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ లో కానీ పోటీ పడి ఏ నుంచి జెడ్ దాకా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు పేర్లతో చెప్పాలంటే. కానీ ఏ ఒక్కరు కూడా 1, 2, 3 అనేటటువంటి అంకెలు మాత్రం చెప్తున్నారు. ఇంతకీ ఈ 10 సంవత్సరాలలో ఏం చేసిరు, వచ్చేటటువంటి ఎన్నికలలో ఏం చేయబోతున్నారు అనేటటువంటి అంశాలు మాత్రం ఏడ కూడా ఒక 1, 2, 3 అనే ఒక లెక్క చెప్పేటటువంటి పరిస్థితులు ఇక్కడ లేవు. దేశవ్యాప్తంగా కూడా మరి నిన్న ఈ రోజు మొన్న ఈ 3 రోజుల నుంచి వస్తున్నటువంటి కథనాల్లో అన్ని సర్వేల్లో కూడా ప్రజల్లో సర్వే చేసినప్పుడు పేదరికం మీద, పెరిగినటువంటి ధరల మీద, దొరకనటువంటి కొలువుల మీద మాత్రమే ప్రజలు వారి యొక్క బాధల్ని చెప్పుకుంటున్నటువంటిగా అన్ని సర్వేలు కూడా తెలియజేస్తా ఉన్నాయి. ఇదే యథార్థం కూడా కదా. క్షేత్రస్థాయిలో ప్రజలకు అన్ని మంచిగా చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ సర్కార్ 10 సంవత్సరాలు చెవులో పువ్వులు పెట్టుడు తప్ప ప్రజలకు చేసినటువంటి అంశాలు మాత్రం ఏమీ లేవు. మరి బీజేపీ నేతలు ఇంత మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ చరిత్ర మీద ఇంత పొడుగు లెక్చర్లు రాసుకొని వచ్చి మాట్లాడుతున్నారు కదా. మేము కట్టినటువంటివి కానీ, మేము ఇచ్చినటువంటివి కానీ, ఈ రోజు మీరు నిలబడేటువంటి పరిస్థితులకు అన్నిటి కూడా కారణమైనటువంటిగా ప్రపంచం అందరికీ తెలుసు. కానీ మీరు ఈ 10 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మీ యొక్క చరిత్ర కూడా మనం జరిసేపు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 10 సంవత్సరాలల్లా కనీసం ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు పెంచినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉందా మీ సర్కార్? నేను జవాబు చెప్పండి. కనీసం వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి ₹1 పెన్షన్ పెంచినటువంటి బతుకు మీద ఏమైనా ఉందా? దాని గురించి ఏమైనా ఉంటే ప్రశ్నకి జవాబులు ఇవ్వండి. ఒక పేదోళ్ళకి, వృద్ధులకి రూపాయి సాయం చేసేటటువంటిది, అన్నం పెట్టేటటువంటి గుణం లేనటువంటి మీరు ఈరోజు ఇంత పొడుగు మాట్లాడి ఈరోజు క్షేత్రస్థాయిలోకి వచ్చి ప్రజలని పక్కదారి పట్టించేటటువంటి రాజకీయాలు చేసినంత మాత్రాన అవేవి కూడా చెల్లవు. దేవుడి పేరు, ధర్మం పేరు చెప్పుకుంటా బస్తీలలో రాజకీయాలు ఎల్లదిద్దామని మరి